నమస్కారం. గురుభ్యో నమః. డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలలో వరలక్ష్మి వ్రతం ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం మీద వేల వీడియోలు యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. చేసిన వారికి ఫలితాల గురించి కానీ ఎలా చేయాలి వ్రతము దాని వివరాలు అన్నీ కూడా ఇచ్చారు. నేను అంత లోతుగా వెళ్ళలేను ఎందుకంటే అవన్నీ కాబట్టి ఆల్రెడీ. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వారు, వాయనానికి వెళ్ళేటువంటి వారు పాటించాల్సిన ఒక 5 ముఖ్యమైన సూత్రాల గురించి మాత్రం మీకు సవివరంగా మా ప్రేక్షకుల కోసం వివరిస్తాను. అవి కనుక పాటిస్తే మీకు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా ఆచారం ఏమిటి అంటే, వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వారు వ్రతం పూర్తి చేసిన తర్వాత వారు వాయనాలు ఇస్తారు. అయితే పుచ్చుకునేటువంటి వారు కూడా ఎలా ఉండాలి, ఎలా పుచ్చుకోవాలి అనే విషయము కొద్దిగా తెలిసి తెలవక చేయడం వల్ల వీళ్ళు సంపూర్ణమైన ఫలితాలు రావటం లేదు. కాబట్టి దాని వివరణ పూర్తిగా ఇస్తున్నాను. ముఖ్యంగా వాయనానికి వెళ్ళేటువంటి వారు ప్రధానంగా వెళ్ళి వారి కూర్చొని వరలక్ష్మి వ్రత వైభవాన్ని చూస్తూ వీరు వారికి సంబంధించిన ఆర్థిక స్తోమత విషయం మీద చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇలా డెకరేషన్ చేశారు, అలా డెకరేషన్ చేశారు, ఇంత బంగారం వేసుకున్నారు, అంత బంగారం వేసుకున్నారు, ఇవన్నీ చర్చలు వ్రతము చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు చెవుల్లో కొంచెం మాట్లాడుకుంటుంటారు. కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. భగవంతుని మీద భక్తి పోయి అలంకరణ మీద భక్తి అవుతుంది. ఇది కూడా ఒక విధమైనటువంటి దోషము. అంటే మనము వెళ్తున్నాము అంటే ఒక వ్రతం కాడికి చూస్తేనే ఆ ఫలితం రావాలి. అంటే మీరు ఆ మనసులో అమ్మవారి మీద మీరు లగ్నం చేయాలి తప్ప వారి ఆర్థిక స్తోమత మీద, వారి డెకరేషన్ మీద, వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టద్దు అని ప్రధానంగా తెలియజేస్తాను. ఈ ఆలోచన, ఈ విధానం ఎవరికైనా ఉంటే అది మార్చుకుంటే మీకు 100% ఫలితం వస్తుంది. నంబర్ 1. ఇక నంబర్ 2, రెండవ విషయము ఏమిటి అంటే, మీరు ఒక వ్రతానికి పిలిచినప్పుడు మనము ఆ వ్రతానికి వెళ్తున్నాము అంటే ఒక లక్ష్మీ స్వరూపంగా వెళ్తున్నాం కాబట్టి, వారం వల్ల లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నారు కాబట్టి మీ వేష ధారణ కూడా ఆ విధానంగా ఉండాలి. అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన వేషధారణ అమంగళంగా ఉండకూడదు. అమంగళం అంటే వెంట్రుకలు విరబోసుకోవడం, అంటే స్నానం చేసిన తర్వాత విరబోసుకొని ఉండడం, అది అమంగళం అంటారు. కాబట్టి అలా విరబోసుకొని ఆ వ్రతం కాడికి వెళ్ళకూడదు. అలాగే పంజాబీ డ్రెస్సులు, ఇలాంటి డ్రెస్సులు, మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కూడా ఇట్లాంటి వ్రతాల కాడికి వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అంత పాశ్చాత్య కల్చర్ వచ్చి, ఆ పాశ్చాత్య కల్చర్లో కూడా పల్లెటూళ్ళల్లో కూడా కొంతమంది ఇలాంటి డ్రెస్సులతోటే ఆ వాయనాలకు పోవడం, ఇలాంటి డ్రెస్సులతోటే ఈ పూజా మందిరాలకు వెళ్ళడము, దేవుని పూజకు వెళ్ళడము చూస్తున్నాము. కాబట్టి ఈ సూచన మేము చేస్తున్నాము. ఇలాంటి డ్రెస్సులలో వెళ్ళడానికి లేదు, వెళ్ళకూడదు కూడా. ఎందుకు అంటే మీకు ఫలితాలు రావు. మీరు చక్కగా మన సాంప్రదాయం ప్రకారం మంచి లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీదేవత ఎలా ఉంటుందో ఆ విధానంగా పోవాలి. మీకు వాయనం ఇచ్చేవారు మీరు చూస్తే లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆ విధానంగా మీరు స్వీకరించి వారిని ఆశీర్వదించడం వల్ల వారికి ఫలితం, మీకు ఫలితం. ఇది నంబర్ 2. వారు మూడవది, ముఖ్యంగా వాయనానికి పిలిచినటువంటి వారు మీకు ఇచ్చే వాయనంలో ఇవ్వాల్సినటువంటి ప్రధాన వస్తువులు కొన్ని వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇస్తారు. ముఖ్యంగా తమలపాకు, 2 తమలపాకులు, స్తోమత కలిగినటువంటి 2 రేఖ ముక్కలు, అరటిపళ్ళు, ఒక్క పొట్లము, తర్వాత పోక, ఖర్జూర పండు, మంగళ ద్రవ్యము సంబంధించినటువంటి మీకు ఇస్తారు, ఇవ్వాలి. కానీ వాళ్ళకి శక్తి లేనప్పుడు ఏదో తమకున్న మేరకు ఒక 2 అరటిపళ్ళు 11 రూపాయలు ఇస్తున్నాడు. ఈ మధ్యలో ఏమైంది అంటే డబ్బులు బాగా ఇవ్వడము జరుగుతూ ఉంది.
స్తోమతను బట్టి ఒకరు 16 ఇవ్వచ్చు, ఒకరు 51 ఇవ్వచ్చు, ఒకరు 11 ఇవ్వచ్చు. ఇలా డబ్బు రూపేణా ఇవ్వడం వల్ల ఈ పుచ్చుకునే వారికి కూడా వాళ్ళు బాగా ఇచ్చారు, వీళ్ళు ఎక్కడ రూపాయి వీళ్ళు పెట్టారు, ఇలాంటి చర్చ వల్ల మీకు దోషం సంప్రాప్తిస్తుంది. ఎందుకు అంటే వారు ఏం పెట్టినా అంతా కూడా ఆ అమ్మవారి అనుగ్రహము అనే భావనతో మీరు అది పుచ్చుకోవాలి. కానీ ఇది కాన్సన్ట్రేషన్ అంతా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థకు మారిపోతూ ఉంది, దాని రూపమే మారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇచ్చేవారు స్తోమతను బట్టి ఏమి ఇచ్చినా అది కృష్ణార్పణ వస్తువు, లక్ష్మీ దేవత, లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణ వస్తువుని పుచ్చుకోవాల్సిందే తప్ప వారి గురించి వారు ఎక్కువ ఇచ్చారు, వీళ్ళు ఇంతే ఇచ్చారు అనే డిస్కస్ మాత్రం చేయడానికి లేదు, చేయకూడదు కూడా. దానివల్ల మీకు ఆ దోషము సంభవిస్తుంది పుచ్చుకునే వారికి. కాబట్టి వారు ఏది ఇచ్చినా అంతా పరబ్రహ్మ స్వరూపం అని భావించి పుచ్చుకోవడం వల్ల మీకు తక్షణ ఫలితం ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి వస్తూ ఉంటుంది. 4వ విషయము, ముఖ్యంగా వాయనాలు ఇచ్చిన తర్వాత ఈ లక్ష్మీ స్వరూపంగా మిమ్మల్ని భావించి వారు మీకు తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తీర్థప్రసాదం ఇచ్చేటప్పుడు ప్రసాదాన్ని అమృతంగా భావించి ఆ అమ్మవారి శక్తి అందులో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి అది ఎన్ని సెకండ్లు ఎన్ని గంటలు ఉంటుంది అది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నంత పరిధిలో మాత్రమే అమ్మవారి శక్తి అందులో నిక్షిప్తమవుతుంది. కాబట్టి మీరు అక్కడే వాటిని తీసుకోవాలి, తీర్థాన్ని ప్రసాదాన్ని. కానీ మేము ఇంటికి తీసుకుపోతాం, పక్కింటి వాళ్ళకి పెడతామని వాయనం ప్రసాదం తీర్థం కూడా ఇంటికి తీసుకోవడానికి వీలు లేదు. అది కడప దాటిందంటే దాని పవర్ పోతుంది. కాబట్టి అది తీసుకుపోవడం పద్ధతి కాదు. మీరు అక్కడ కూర్చొని భోజనం చేసి సంతృప్తులై వెళ్ళాలి, అప్పుడే ఫలితం మీకు సంభవిస్తుంది. కానీ మీరు పెట్టండి మేము పట్టుకొని పోతాము అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి సాంప్రదాయ ప్రకారంగా ఆడ తినడం వల్ల మీకు ఆ తీర్థ ప్రసాదం స్వీకరించడం వల్ల అనంతమైనటువంటి పుణ్యము చేకూరుతుంది ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి. 5వ విషయం ఏమిటంటే, ముఖ్యంగా వ్రతం చేసేటువంటి వారు, దాన్ని చూసేటువంటి వారు కూడా వ్రతం గొప్పతనాల గురించి, అక్కడ ఉన్నటువంటి కాసు గురించి, అంటే ఎన్ని గ్రాముల కాసు పెట్టారు, అన్ని గ్రాముల కాసు పెట్టాము మేము 3 గ్రాములు అంటే మీ చేసేవారి వైభవాన్ని చేసేవారు చెప్పుకోరాదు, చూసేవారు కూడా వారిని అడగరాదు. ఎన్ని గ్రాముల కాసు తెచ్చావు, ఎంతకి ఇచ్చారు, ఏమిటి అని ఈ చర్చ అనవసరం. అసలు కాసే లేదు, బంగారం అనే విషయానికి అక్కడ ఏమి లేదు. అమ్మవారు ఫోటో పెట్టుకొని శాస్త్ర ప్రకారం పూజ చేసుకోవడమే సాంప్రదాయం. కానీ కాసు వాళ్ళకు శక్తి ఉంది కాబట్టి పెట్టుకున్నారు. శక్తి లేనటువంటి వారు ఉన్నారు, వారు కాసు లేదు, అమ్మవారు ప్రతిమనే పెట్టుకొని పూజిస్తారు, అదే సాంప్రదాయం. కానీ ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఏమైతుందంటే బంగారం మీదకి వెళ్ళిపోయి మీ వ్రతము చేసేదాని మీద కాన్సన్ట్రేషన్ లేక ఈమె ఎన్ని కాసులు పెట్టింది, ఎన్ని గ్రాముల కాసు పెట్టాలి అని ఈమె చెప్పుకోవడం కానీ ఆమె అడగడం కానీ ఈ దోషపూరితమైనటువంటి ఈ మాటలు వీటిని పలకరాదు. చెప్పేటామే చేసేటామే అనరాదు, ఆయన పుచ్చుకోవడానికి వెళ్ళిన వారు అడగరాదు. కాబట్టి ఈ కండిషన్ల మీద, ఈ 5 మీద మీరు కనుక పాటించి నియమంగా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే 100% మీకు అమ్మవారి అనుగ్రహం చేసిన వారికి, చూసిన వారికి తప్పకుండా లభిస్తుంది. ఈ విధానంగా నియమాలను మీరు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది రానున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఈ నియమాలు పాటించి చేసి అఖండ ఆయురారోగ్యము ఐశ్వర్యాన్ని పొందాలి. అలాగనే ఈ వీడియో చూసేటువంటి వారు, మా ప్రేక్షకులందరూ కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. దానివల్ల మీకు పుణ్యము సంతరించుకుంటుంది. ఎందుకంటే మంచి విషయాలు నలుగురికి మనం వినడమే కాదు, నలుగురికి చెప్పడం ద్వారా కూడా పుణ్యం వస్తుంది. అంటే మన సాంప్రదాయము నిలబడిపోతుంది. ఆ సాంప్రదాయం ప్రకారమే ఈ ఆచరణ ఉంది కాబట్టి, ఈ వ్రతము నియమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక 10 మందికి షేర్ చేయండి. చేస్తూ ఆ పుణ్యాన్ని మీరు కూడా పొంది భోగభాగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.